హాయ్ గైస్, టెక్ న్యూస్ 59కి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గా యాపిల్ నుంచి వస్తున్న ఫస్ట్ ఫోల్డబుల్ ని 2026లో తీసుకొస్తారని తెలుస్తుంది. బుక్ స్టైల్ డిజైన్, క్రీజ్ లెస్ హింజ్ ఉంటుంది. టచ్ ఐడి వస్తుంది ఈ ఫోల్డబుల్ లో. అలాగే ప్రైస్ విషయానికి వస్తే $2000 నుండి 2500 వరకు, అంటే అప్రాక్సిమేట్లీ 1.74 lakhs నుంచి 2.17 lakh వరకు ఉండొచ్చని అంచనా. యాపిల్ లవర్స్ బ్యాంక్ బ్యాలెన్స్ జాగ్రత్త మరి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇన్స్టాగ్రామ్ యాప్ కొత్త ఫీచర్ ని టెస్టింగ్ చేస్తుంది. అదే డిస్కార్డ్ లైక్ కమ్యూనిటీ చాట్ ఫీచర్. ఈ కమ్యూనిటీ చాట్ లో అట్ ఏ టైం 250 మెంబర్స్ ఉండొచ్చు. ఈ కమ్యూనిటీ చాట్ లో గ్రూప్ లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈ గ్రూప్ లో ఉన్న వారికి ఎవరికైనా మెసేజ్ కూడా చేయొచ్చు. ఇక నార్మల్ గా ఉండేవే అడ్మిన్స్ మెసేజ్ అయినా మెంబర్స్ నైనా ఎప్పుడైనా రిమూవ్ చేసే వీలుంటుంది. ఎప్పుడు ఈ కమ్యూనిటీ చాట్ ని రోల్అవుట్ చేస్తుందో ఇన్స్టాగ్రామ్ ఇంకా రివీల్ చేయలేదు. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. గూగుల్ మ్యాప్ యాప్ ఆండ్రాయిడ్ 16 యొక్క లైవ్ అప్డేట్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ లైవ్ అప్డేట్స్ నోటిఫికేషన్ స్టేటస్ బార్ మీద డిస్ప్లే అవుతా ఉంటాయి. ఆండ్రాయిడ్ 16 బీటా 2.1 ఫస్ట్ వర్షన్ లైవ్ అప్డేట్స్ కి సపోర్ట్ చేస్తుంది. బట్ ఇంకా ఫుల్లీ ఇంప్లిమెంట్ అవ్వలేదు ఈ ఫీచర్. ఈ లైవ్ అప్డేట్స్ ని ఫ్రీక్వెంట్ గా స్టేటస్ బార్, నోటిఫికేషన్ ప్యానెల్, లాక్ స్క్రీన్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో చూడొచ్చు మనం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. గ్లోబల్ గా లాంచ్ అవ్వబోతున్న అప్కమింగ్ పోకో ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన పోకో F7 అల్ట్రా మొబైల్ గీక్ బెంచ్ లో స్పాట్ అయింది. స్పెక్స్ విషయానికి వస్తే 16GB LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్, 120W వైర్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్లెస్ ఛార్జింగ్, 50MP ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. గీక్ బెంచ్ AI లిస్టింగ్ ప్రకారం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో వస్తుందని సమాచారం. లాస్ట్ మంత్ లో వివో నుంచి వివో V50 మొబైల్ లాంచ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. వివో V50e పేరుతో మరో మొబైల్ ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఫస్ట్ హాఫ్ ఏప్రిల్ మంత్ లో ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. రూమర్స్ ప్రకారం డైమండ్ సిటీ 7300 SoC ప్రాసెసర్ తో రాబోతుంది. అలాగే సెఫైర్ బ్లూ, వైట్ రంగులలో ఈ మొబైల్ లభిస్తుంది. ఈ వివో V50e 5G మొబైల్ 25,000 నుంచి 30,000 బడ్జెట్ లో వస్తుందని అంచనా. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. చైనా 3C సర్టిఫికేషన్ వెబ్సైట్ ప్రకారం త్వరలో లాంచ్ కాబోతున్న ఫోల్డబుల్ మోటో రేజర్ 60 అల్ట్రా మొబైల్ ఫాస్టర్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానుంది. ఈ మోటో రేజర్ 60 అల్ట్రా మొబైల్ XT2551-3 మోడల్ నెంబర్ తో స్పాట్ అయింది. సర్టిఫికేషన్ ప్రకారం 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. మిగతా స్పెక్స్ విషయానికి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్, 12GB ఆఫ్ ర్యామ్, ఆండ్రాయిడ్ 15 OS, ఇక 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరాస్ తో వస్తుంది. ట్విట్టర్ టిప్స్టర్ ప్రకారం పిక్సెల్ 9a మొబైల్ డిజైన్ అండ్ కలర్స్ రివీల్ అయ్యాయి. డ్యూయల్ రేర్ కెమెరా మోడల్ తో ఉంటుంది ఈ మొబైల్. లీక్డ్ ఇమేజెస్ పై డ్రాప్లెట్స్ ఉండడం వల్ల IP రేటింగ్ తో వస్తున్నామని కంపెనీ హింట్ ఇస్తుంది. అకార్డింగ్ టు రిపోర్ట్స్, గూగుల్ టెన్సార్ G4 చిప్, 48MP మెయిన్ కెమెరా, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 OS, 5100 mAh బ్యాటరీ, 23W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మార్చ్ 19న లాంచ్ అవుతుందని సమాచారం. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు, శాంసంగ్ నుంచి త్వరలో లాంచ్ కాబోతున్న శాంసంగ్ S25 ఎడ్జ్ స్పెక్స్ అండ్ ప్రైస్ లీక్ అయ్యాయి. మొబైల్ ప్రైస్ $999 అంటే 87,150 వరకు ఉంటుందట. అలాగే ఈ మొబైల్ గ్లోబల్ గా లాంచ్ ఏప్రిల్ లో ఉంటుందని రివీల్ చేశారు. శాంసంగ్ S25 ఎడ్జ్ మొబైల్ జస్ట్ 162 grams మాత్రమే ఉంటుంది. కాంపాక్ట్ లవర్స్ ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సిందే మీరు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. రియల్మీ నుంచి రాబోతున్న రియల్మీ నార్జో 80X మొబైల్ సూన్ ఇండియాలో తీసుకురానుంది. ఈ మొబైల్ 2 రంగులలో 3 మెమరీ కాన్ఫిగరేషన్స్ లో రాబోతుంది. అవే డీప్ ఓషియన్ అండ్ సన్లిట్ గోల్డ్ రంగులు. అలాగే స్టోరేజ్ విషయానికి వస్తే 6GB 128GB, 8GB 128GB, 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్. ఈ రియల్మీ నార్జో 80X మొబైల్ ని అండర్ 20K బడ్జెట్ లో తీసుకొస్తారని తెలుస్తుంది. OnePlus కంపెనీ వాళ్ళ అప్డేట్ పాలసీని కన్ఫర్మ్ చేసింది. OnePlus 13 అండ్ 13R మొబైల్స్ లో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 15 తోనే వచ్చాయి.
ఈ OnePlus 13 సిరీస్ యూజర్స్ కి 4 ఇయర్స్ అంటే Android 16, 17, 18, 19 వరకు Android అప్డేట్స్ ఇస్తామని, అలాగే 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అఫీషియల్ నోట్ కన్ఫర్మ్ చేసింది OnePlus కంపెనీ. రీసెంట్ టైమ్స్ లో OnePlus బ్రాండ్ వాల్యూ ఇండియాలో కాపాడుకోవడానికి బెటర్ యాక్షన్స్ తోనే వస్తుంది. అంటే అది రే రామ్ ఛానల్ గనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.